ఆహా, ఏ తమ్ముడు, నీకు వివాహమా? నాకెంతో సంతోషంగా ఉంది. సరిగ్గా సమయానికే వచ్చా. ఏమంటావు మిస్టర్ ధర్? ఓహ్, దయచేయండి దయచేయండి. ఇంతకు మీరు? నా పేరు శ్రీహరిరావు అండి, మీ తమ్ముడు గారికి మామగారు. అయితే నాకు మామగారే. నమస్కారం. అలా అంటారేమిటి స్వామి? ఉన్నది ఒక కూతురే కదా. అంతా భగవదేచ్ఛ, ఎవరికి ప్రాప్తమో వారికి. అంతేదగా. రండి, పర్వాలేదు. తవరు దయచేయండి. సరే సరే అన్నగారు, ముహూర్తకాలం దాటిపోతుంది, మీరు కూర్చోండి. పురోహితుడు గారు, పెళ్లి కూతుర్ని తీసుకురండి. తీసుకురండి. ఓ శోభ, మీరా? ఓ రామలింగేశ్వర, ఏమిటి అన్యాయం! నన్ను ప్రేమించి నా తమ్ముడిని పెళ్లి చేసుకుంటున్నా. మీ తమ్ముడా? నాకు తెలియదండి. తెలియకపోతే మాత్రం ఎలా ఒప్పుకున్నావు? శోభ, నన్ను ప్రేమించానన్నావే, నాతో పాటలు పాడావే, నన్ను పెళ్లి చేసుకుంటానన్నావే, కబుర్లు చెప్పి ఈ కాతుకారి కొడి కడతావు. ఏం చేయమన్నారు? ఉన్నట్టుండి మీరు కనబడకుండా పారిపోయారు. ఎవరి కోసం? నీకోసమేగా. నా కోసమా? అవును, నువ్వు రెండవ భార్యగా ఉండడానికి సమ్మతించలేదు కనుక నా మొదటి భార్యను వసుంధరను వదిలించుకోవడానికి హత్య చేసి. నా కోసం మీ భార్యను హత్య చేశారా? అవును శోభ, స్త్రీ హత్య మహాపాతకాన్ని నెత్తిని కట్టుకున్నా. శివ శివ, డాడీ చూసారా నా కోసం ఈయనంత త్యాగం చేశారో? శోభ, నీకేమైనా మతిపోయిందా? అవునండి, పాపం శోభకు మతిపోబట్టే మరిదిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఇప్పటికైనా మునిగిపోయిందే ఉందండి. మరిది గారు నాకింకా తాళి కట్టలేదుగా. అవును డాడీ, మీ చేతులతో ఆయనకు నన్నిచ్చి కన్యాదానం చెయ్యండి. ఆ జగన్నాథుని లేలా తమ్ముడు? తమ్ముడు, అన్నకు కాబోయే భార్యను పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కదూ. అందుకని నీ చేతుల మీదుగా మా ఇద్దరికి పెళ్లి జరిపించు రాశో. అన్నగారు, ఇంతమందిలో ఎందుకు? ఎవరి పెళ్లి ఎవరు చేయాలో మనమే నిర్ణయించుకుందాం. అలాగా, పద పద. సిగ్గు లేకుండా ఇక్కడ నవ్వుతున్నావా? చేసిన రభస, తెచ్చిన అప్రదిష్ట చాలు. వెళ్ళడానికి తొందరపడకు డాడీ, నిజం నిలకడ మీకు తెలుస్తుంది. రండి అన్నగారు, రండి. చెప్పండి, మీరు శోభను ప్రేమించారా? ఆమె కోసం మీ భార్యను హత్య చేశారా? నిజం చెప్పు మహీప. ఎవరా మహీప? ఎవరినో బొకాయిస్తా. నువ్వు నా అన్నవు కావని నీకు తెలుసు. నాకు అసలు అన్నయ్య లేడని నీకు తెలుసు. నేనే వసుంధర భక్తులని, ఆమెను హత్య చేసింది నేనేనని కూడా నీకు తెలుసు. తెలిసే ఇక్కడికి వచ్చావు. నీ అక్కయ్యను నేనే చంపానని, హంతకుడు నన్ను రుజువు చేయడానికే ఇక్కడికి వచ్చావు. మరో హత్య కూడా సిద్ధమవుతున్నా. చెప్పు. ఇన్స్పెక్టర్, మిస్టర్ సత్యానంద్, హత్యానేరానికి నేను అరెస్ట్ చేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ మిస్టర్ శేఖర్. బాబు శేఖర్, నీ మేలు మరువలేను. సమయానికి దుర్మార్గుల బాధ నుంచి శోభను కాపాడావు. చాలా సంతోషం ఆయన. నాదే ఉందండి, నా డ్యూటీ నేను చేశాను. శోభ, మళ్ళీ కలుసుకుందాం. అలాగే. ప్రాసిక్యూషన్ వారు శ్రీమతి జానకమ్మ మీద మోపిన నేరం నిరాధారమైనదని, జరిగిన పొరపాటుకు క్షమాపణ కోరుకుంటూ కేసును ఉపసంహరించుకున్నారు. కాబట్టి శ్రీమతి జానకమ్మను నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేస్తున్నాం. అమ్మా,
అమ్మా అమ్మా నాన్నగారమ్మా జానకి జానకి కట్టుకున్న భర్త నీకు అన్యాయం చేసిన నమ్ముకున్న భగవంతుడు నీకు న్యాయం చేశాడు జానకి బాబు నాన్న నాయనా అమ్మా ఇంటికి వెళ్దా రాజానికి 25 సంవత్సరాలుగా నీ తల్లిగాని బ్రతికున్నాను కానీ ఇల్లాలుగా ఏనాడో చనిపోయాననుకున్నాను. కానీ మీ హృదయంలో సజీవంగా ఉన్నానని రుజువు చేస్తూ నాకు ఈ రూపం ఇచ్చారు. ప్రపంచంలో ఏ భర్త భార్యకు చేయని న్యాయం నాకు చేశారు. నేను నిజంగా చాలా అదృష్టవంతురాలి. జానకి ఈ అదృష్టం నీ ఒక్కదానిదే కాదు, మనందరిది, ముఖ్యంగా శేఖర్ది. ఎన్నో సంవత్సరాలుగా విడిపోయిన మన ఇద్దరిని కలిపి ఈనాటి ఆనందానికి కారకుడయ్యాడు. ఈ అదృష్టం అంతా అతనిది. అమ్మా, అసలు ఇన్ని కష్టాలకి కారణం నేను చేసిన తప్పులు మన్నించి మా అమ్మాయిని మీ కోడలుగా స్వీకరించండి. రామ్మా, నో నో నో, ఈ ఇంటికి ఎలాంటి కోడలు రావాలో నాకు తెలుసు. నేను ఏస్తానందే ఏ కోడలు రావడానికి వీల్లేదు. వాట్ అంకుల్? కరెక్ట్ కరెక్ట్. నేను కరెక్టే, మరి మీరు? అంకుల్, మీ ఆస్తిని నాకు పంచిపెట్టానరే, అది కరెక్టేనా? కరెక్టేనమ్మా, కరెక్ట్. నీకు కావాల్సింది ఏడో తీసుకో. నువ్వు కాదు అంకుల్, ఈ నారీ నికేతనాన్ని నా వాటాకిచ్చేయండి. గీత, అవునక్కయ్య, నేను నర్సుగానే నా జీవితాన్ని ప్రారంభించాను. నర్సుగానే ఈ నారీ నికేతనకు సేవ చేస్తూ ఒకనాటికి ఈ అత్తయ్య పక్కనే ఉండిపోతాను. గీత, 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 అత్తయ్య పక్కన కాదు, మా అందరి హృదయాల్లోనూ ఉండిపోతాం, మా జీవితాల్లో నిండిపోతాం. అందుకేనమ్మా కోడలుగా తప్పించి కూతురుగా చేశాడు ఆ భగవంతుడు. అంకుల్, అంకుల్, నో 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 టీయర్స్. ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? విడిపోయిన 2 జీవితాలను, గాయపడ్డ 2 హృదయాలను కలిపాను. ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అందుకే నీ సౌభాగ్యాన్ని అర్పించావు. నథింగ్ లైక్ దట్. భద్రయ్య, పూలదండలు తీసుకురా. దిగరండి బాబు గారు. ఐఎమ్ సారీ బాబు గారు. రండి 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 రండి. జానకమ్మ, రంగమ్మ, మేము వచ్చేసాం. సరైన సమయానికి వచ్చేసాం. దండలు కూడా తెచ్చేసుకున్నాం. వేసేసుకో. వేసుకోండి శుభం. వేసుకో.